ఆదివారం పొద్దున్న నా మానాన్ని నేను పడుకుని ఉంటే ప్యారిస్లో ఏదో ఈవెంట్ ఉందని చెప్పి తీసుకొచ్చిందన్నమాట. రోజా ఫుల్ జనాలు హడావిడి. ఈవెంట్ ఏంటో చూద్దాం. ఈవెంట్ ఏంటో చెప్పు మరి. ప్యారిస్ అనగానే ఏం గుర్తొస్తుంది అందరికి? ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. కెఫేలు ఏం గుర్తురావు, నీకు గుర్తొస్తే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ కి మాత్రం కెఫేలు గుర్తొస్తాయి. అది మరి అలా చెప్పాలి. అవును, కెఫేలు అంటే కాఫీ తాగే బార్. కాఫీ టీ అవి కాదు. అంటే నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, రోడ్డు పక్కన మంచి క్యూట్ కెఫేస్ ఉంటాయి. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అంటే వర్క్ స్టార్ట్ చేసే ముందు వెళ్ళి ఒక కాఫీ తాగి, ఆఫ్టర్ వర్క్ కూడా వెళ్ళి ఒక బీర్ తాగి, అలాగనమాట. కెఫేలు అనేవి చాలా ఫేమస్ ప్యారిస్లో. సో ఇవాళ మొత్తం ప్యారిస్లో ఉన్న వెయిటర్స్ అందరికీ ఒక కాంపిటీషన్ అనమాట. ఒక ప్లేట్ మీద కాఫీ అండ్ క్రొసో అనేది తెలుసా ఏంటిది? క్రొసో అనేది ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మనకి ఇడ్లీ ఎలాగో పూరి ఎలాగో ఫ్రెంచ్ వాళ్ళకి క్రొసో అంటే అది చాలా ఫేవరెట్. నాకు కూడా ఫేవరెటే. అవును. సో దాన్ని పట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ 3 కిలోమీటర్స్ పరిగెట్టి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అప్పుడు ఎవరు విన్నారో తెలుస్తుంది అన్నమాట. 3 కిలోమీటర్స్. నాకైతే ఇది వినగానే చిన్నప్పుడు స్కూల్లో లెమన్ స్పూన్ ఆడేవాళ్ళం, అది గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఆ రేస్ జరిగేది ఈ రోడ్లోనే అనమాట. జనాలందరూ వెయిటింగ్లో ఉన్నారు చూడడానికి. మేము కూడా ఇంట్రెస్ట్గానే ఎదురు చూస్తున్నాం. ఏదో ఫన్నీగా ఉంది ఇది వినడానికి. ఫస్ట్ టైం చూస్తాం అనమాట. ఇదిగోండి లా కోర్స్ డు కఫే అని ఉంది, చూసారా? ఇట్స్ లా కోర్స్ డు కఫే. ప్యారిస్ నాకు పర్సనల్గా ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే చక్కగా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది సిటీలో. కానీ పొద్దుటే లేగాలి. పొద్దునే మార్నింగ్ వైపు సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్యారిస్ వచ్చారనుకోండి, బద్దకించకుండా కొంచెం ఎర్లీగా లెగిసి ఎర్లీ మార్నింగ్ అలా సిటీలో తిరుగుతుంటే ఎర్లీ మార్నింగ్ ప్యారిస్ని చూసిన వైపు ఇంకెక్కడా రాదు. చాలా బాగుంటుంది. ఏ సిటీ అయినా ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది. ప్యారిస్ కూడా చాలా చాలా బాగుంటుంది. రేస్ బిగిన్ అయింది. మొత్తం 3 కిలోమీటర్లు. చేతిలో ఉన్న ఆ కాఫీ కోసం వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ రేస్ ఫినిష్ చేయాలి. చాలా టైం పడుతుంది. మనం ఈలోపు ప్యారిస్ టూర్ వేసేద్దాం. చూడండి, రేస్ ఫినిష్ అయిపోతుంది, వచ్చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేయడమే ఇంపార్టెంట్ కాదు, ఆ చేతిలో ఉన్న ఐటమ్స్ కదలకుండా అలాగే ఉండడం కూడా ఇంపార్టెంట్. అదిగోండి, ఫస్ట్ వచ్చిన పర్సన్ 18 మినిట్స్లో రేస్ ఫినిష్ చేశాడనమాట. చూడండి, ఇక్కడ ఇతని ప్లేట్లో కాఫీ కప్ లేదు. ఆ వెనకాల అబ్బాయి ప్లేట్లో మొత్తం ఐటమ్స్ పడిపోయినాయి. అయినా కూడా రేస్ ఆపకుండా 3 కిలోమీటర్లు రన్ చేస్తూనే ఉన్నారు. ఈ మోటివేషన్ మాకు భలే నచ్చింది. చాలా మంది వస్తున్నారు. Finished. వావ్, రోజా ఏం రాసావు? సో అయిపోయింది ఇవాళ ఈవెంట్ అయితే చాలా బాగుంది. క్యూట్ గా ఉంది. ఇదేంటంటే ప్యారిస్ అనేది రెస్టారెంట్స్కి చాలా ఫేమస్. అందులోని
ఇక్కడ వెయిటర్స్ చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటారనమాట. చాలా ఎజిలిటీతో ఇలా పట్టుకుని అన్ని ఇదంతా పెట్టేసుకుంటారు. ఈ ప్యారిస్ వెయిటర్స్ అంత స్పీడ్గా పనిచేస్తారని చూపించడానికి సరదాగా ఇది ఒక ఈవెంట్ అనమాట. ఎప్పుడో 1914లో ఫస్ట్ టైం మొదలు పెట్టారంటే ఇది. కొన్నాళ్ళు బ్రేక్ వచ్చింది, మళ్ళీ 2024 నుంచి మళ్ళీ మొదలు పెట్టారనమాట. ప్యారిస్ లోనే పుట్టింది. వెయిటర్స్ గా పనిచేయడానికి కూడా ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అలాంటి బాగా అనిపించింది. పాత రోజుల్లో జరిగిన రేస్ ఫోటో అనమాట ఇక్కడ పెట్టారు. 1935 అంట. ఇది 1943లో పిక్చర్. ఇది ఇక్కడ చూడండి, ఇది 1941లో ఫోటో. సో సరదాగా ప్యారిస్ లో అలా వాక్ చేద్దాం వెళ్ళి. బాగుంది రోజా, మంచి రేస్ చూపించావు నువ్వు నాకు ఇవాళ. చాలా బాగుంది, బాగా జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 3 కిలోమీటర్లు ఎలా పట్టుకుని నడాలంటే బాబోయ్. నాకైతే ప్రజెంట్ బాగా ఆకలేస్తుంది. నాకు కూడా. మామూలుగా ఇంట్లో ఉంటే ఆకలేదు, కానీ చాలా వాక్ చేసాం కదా, బాగా ఆకలేస్తుంది. ఏదైనా మంచి కెఫే లాంటిది కానీ, కెఫే కాదు ఏదైనా బుల్లాన్స్లో చూసి టిఫిన్ చేద్దాం పదండి. టిఫినా? బ్రేక్ఫాస్ట్. సియాన్ రివర్ పక్కనే జరిగిందనమాట ఈ ఈవెంట్ అంతా కూడా. ఇదిగో ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ జరిగింది. ఇప్పుడు మేము ఇలా బయటికి ఇలా నడుచుకుని వచ్చేసాం. రివర్ మాత్రం భలే పచ్చగా క్లీన్గా, వాటర్ మాత్రం భలే ఉంది అసలు. రన్నింగ్ చేసే వాళ్ళకి, జాగింగ్ చేసే వాళ్ళకి మాత్రం యూరప్ స్వర్గం అనే చెప్పాలి. అసలు రన్నర్స్కి భలే సెపరేట్ పాత్స్ ఉంటాయి. చూడండి అక్కడ మార్నింగ్ అయితే చాలు, ఇంకా పరిగెట్టే వాళ్ళు రెడీగా వచ్చేస్తూ ఉంటారు అనమాట. అసలు చాలా మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి. అసలు మాకు దగ్గరలో బెస్ట్ బేకరీ ఎక్కడుందో చూసుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. మీరు కనుక యాజ్ ఎ టూరిస్ట్ ప్యారిస్ వస్తే గూగుల్ మ్యాప్స్ని ఆఫ్లైన్ మోడ్లో డౌన్లోడ్ చేసేసి పెట్టుకోండి. సో దట్ మీకు ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీరు ప్యారిస్ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా హ్యాపీగా నావిగేట్ అవ్వచ్చు. బేకరీకి వచ్చేసాం. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ నోరు ఊరిపోతుంది. సో ఏదైనా తీసుకుందాం. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇదిగోండి పాన్ షకోలా అంటారు. ఇది నాకు చాలా ఇష్టం. నీకు రోజా? నాకు కూడా పాన్ షకోలా ఇష్టం కోసం కన్నా. డ్రింక్స్ ఏం తీసుకున్నావు? నాకు షోకోలా షో, హాట్ చాక్లెట్, అండ్ మీకు చాయ్ లాతే. ఓకే, చాలా బాగుంది, స్మూత్గా ఉంది అసలు. చాయ్ లాతే అంటే ఏం లేదు, కొంచెం లైట్గా టీ పౌడర్ ఉన్నట్టుంది. అండ్ ఎక్కువ దాల్చిన చెక్క పౌడర్ ఎక్కువ ఉంది అసలు. తాగుతుంటే దాల్చిన చెక్క ఫ్లేవర్ తగులుతుంది. బాగుంది, నాకు నచ్చింది ఇది. ఫస్ట్ టైం నేను ఇది పోర్చుగల్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇదే తాగడం, చాయ్ లాతే. బాగుంది. అంటే ఈ చల్ల క్లైమేట్కి కొంచెం స్పైసీగా హాట్గా ఉందన్నమాట గొంతుకి. బాగుంది. ప్యారిస్ ఎందుకు బాగా ఇష్టం అంటే చూడండి, చక్కగా రివర్ పక్కన ఇలాగ మంచి చెట్లు కూడా బాగా పెంచుతారు. చాలా బాగుంటుంది సిటీ వైబ్. సిటీకి ఎప్పుడు వచ్చి వాక్ చేసినా చాలా ప్రశాంతంగానే అనిపిస్తుంది. చూడండి ఇక్కడ గోడ మీద పచ్చ డబ్బాలు ఉన్నాయి. ఇవన్నీ బుక్ షాప్స్ అనమాట. ప్రస్తుతం అయితే ఇదిగోండి తాళం వేసేసి ఉన్నాయి. ఓపెన్ చేసుకుని చూడండి అక్కడ కొన్ని షాప్స్ అక్కడ ఓపెన్ ఉన్నాయి. చక్కగా బిజినెస్ చేసుకుని షాప్ కట్టేసి సాయంత్రం ఇక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. మెయిన్గా ఇక్కడ పెయింటింగ్స్, బుక్స్ ఇవి ఎక్కువ అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ చక్కగా పాత బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఏదో కోటియా బిడ్స్ వెళ్తే బుక్ షాప్లో ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడ కనబడేదేమో పాన్ ఎఫ్ అనమాట, ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ప్యారిస్. అది నైస్. ఈరోజు అసలు ఎండలేదు, చల్లగా ఉంది క్లైమేట్. రోజా మన వీడియోలు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు, ఎందుకంటావు? ప్లీజ్ మీరు అందరూ మా వీడియోస్కి లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. కంటెంట్ ఉన్న వీడియో ఏదైనా సరే సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది. కమెంట్ చేస్తే మరీ మంచిది. ఏదో భారీ ఎక్విప్మెంట్ వెళ్తుంది లారీ మీద. అదిగోండి చూసారా, బిగ్ బస్. మనం దాని మీద ఫుల్ టూర్ చేసాం. ఒకవేళ చూడకపోతే చూడండి, పిన్ కామెంట్లో ఉంటుంది లింక్. చూడండి ఇక్కడ సియన్ రివర్ పక్కన చక్కగా ఇలా రోడ్డు ఉంటుంది. మీరు పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా చక్కగా వచ్చి ఇలా వాకింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంతమంది పరిగెడుతున్నారు. సూపర్ మోటివేటెడ్గా ఉంటారు వీళ్ళు మాత్రం అసలు. పాన్ ఎఫ్ పక్కనే ఈ బిల్డింగ్ ఉంది చూసారా, చాలా పాపులర్ అండ్ చాలా బ్యూటిఫుల్ మాల్ అనమాట. సమరిటన్, దాని పేరు సమరిటన్. మీరు చాలామంది కాదు, కొంతమంది అడిగారు అన్న షాపింగ్ మాల్స్ చూపించండి, కానీ ఈ లోపలికి అయితే వెళ్ళాను కానీ వీడియో కూడా తీసాను. అది ఎడిటింగ్ చేయడం కుదరలేదు. బట్ మీరు ఎవరైనా ప్యారిస్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి. అది ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎందుకంత క్లీన్గా ఉంటాయో తెలుసా? చూడండి ఆ బిల్డింగ్ పైన సీలింగ్ని ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. పెద్ద క్రేన్ వచ్చింది, అదిగో క్రేన్ కింద ఉంది. ఆ కొమ్ము అలా పైకి వెళ్తే ఆ కొమ్ము చివరి నుంచుని చూడండి అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు ఆ డోమ్ని. సూపర్ అసలు.
డెడికేషన్. సిఎన్ రివర్ గట్టు పక్కకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వరకు ఆ పైన నడిచాం కదా, ఈ గట్టు కిందకి వెళ్దాం. చూడండి చక్కగా ఇదంతా కూడా ఈ స్టోన్ పాత్స్ అనమాట. ఇవన్నీ భలే ఉంటాయి అసలు. ముఖ్య గమనిక, అమ్మాయిలు ప్యారిస్ వస్తే హీల్స్ వేసుకుని నాకంటే చాలా కష్టం ఆడటం. ఇందాక పైనుంచి చూసాం గుర్తుంది కదా, అదే అనమాట ఈ పాత్. అడ్డంగా వస్తే గుద్దుకుని వెళ్ళిపోయేలా ఉన్నారు రన్నింగ్ చేసే కుర్రాళ్ళందరూ. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ప్యారిస్కి చాలా ఫేమస్, లవర్స్ బ్రిడ్జ్ అంటారు. ఎక్కుదాం ఒకసారి వెళ్ళి దాని మీదకి. ఇదేనండి ప్యారిస్ లవర్స్ బ్రిడ్జ్. చక్కగా చెక్కల బ్రిడ్జ్, భలే నీట్గా ఉంది కదా. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది కాదు. పాత విజువల్ ఒకసారి చూడండి. చూడొచ్చు మనం ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి తాళం కప్పలు. ఒకప్పుడు ఏంటంటే మొత్తం ఈ రైలింగ్ కూడా కట్టేసేవారు అనమాట. దెబ్బకి ఏమైందంటే మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అసలు ప్యారిస్ హిస్టరీలోనే ఒక ట్రేడ్ మార్క్గా ఉండవలసిన లొకేషను ఈ తాళం కప్పలతో రచ్చరచ్చ అయిపోయేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే తాళం కప్పలన్నీ పీకి పడేసి ఇంకా మళ్ళీ కట్టద్దురా బాబు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారనమాట. అయినా సరే కొంతమంది ఉంటారు కదా, అంటే ప్రేమ పొంగిపోయిన కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇంకా అదిగోండి పోల్స్కి అది కడుతున్నారు. కాకపోతే ఇదంతా ఒక కంట్రీ, ఒక సిటీ యొక్క హెరిటేజ్ కాబట్టి ఏదైనా పని చేసే ముందు కొంచెం ఆలోచించాలి. ఇంకా ఆగలేదు జనాలు. అదిగోండి ఇంకా ఆ పోల్ దగ్గర కూడా ఒక పెద్ద తాళం కప్పల గుర్తుంది. ఇదిగోండి ఈ పోల్ దగ్గర కూడా ఒక గుర్తుంది చూడండి. మొత్తం గుత్తులుగా కట్టేస్తున్నారు ఇలా తాళం కప్పలు. చూడొచ్చు ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నది ఇలా ప్రవహించుకుంటూ వచ్చిందా, మధ్యలో ఒక వి షేప్ కట్టులా ఉంది. మళ్ళీ అక్కడ ఒక బ్రిడ్జ్, మళ్ళీ అలా నది ఒక చిన్నపాటి ఐలాండ్లో ఉంటుంది. అక్కడ బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పిక్నిక్ కూడా చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్తో. బ్యూటిఫుల్ ప్లేస్. లవర్స్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మన కార్ పార్కింగ్ స్పాట్ 23 నిమిషాల వాక్. చాలా బాగుంటుంది, సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ప్యారిస్ అసలు ఉంటుందండి, వాక్ చేస్తే అద్దరిపోతుంది. అంటే సైకిల్ మీద వెళ్తే బాగోదా, కార్ మీద వెళ్తే బాగోదా? నాకైతే వాకింగ్ చేస్తేనే ఇష్టం ప్యారిస్ రోడ్స్లో. ప్యారిస్ కంప్లీట్లీ వాకబుల్ సిటీ. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాక్ చేసుకుని వెళ్ళొచ్చు ఓపుకుంటే. బ్యూటిఫుల్ సిటీ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టండి. ట్రిప్ ప్లానింగ్ గురించి కానీ ఏదైనా కావాలన్నా ఫీల్ ఫ్రీ టు ఫాలో అండ్ మెసేజెస్. అలా నడుచుకుంటూ వస్తుంటే సడన్గా రోజాకి ఎక్కిళ్ళు వచ్చినాయి. టైంకి వాటర్ బాటిల్ లేదు. కానీ ఏంటంటే ప్యారిస్ సిటీలో ఇలాగ చిన్న వాటర్ పోల్స్ లాంటివి ఉంటాయన్నమాట. మనం చక్కగా అక్కడ బటన్ నొక్కుని, ఇదిగోండి ఇలా బటన్ నొక్కుని వాటర్ తాగొచ్చు. సో చాలా చోట్ల ఉంటాయి ఇవి. ఎక్కువలు వచ్చినాయి. అలా దారిలో నడుచుకుని వెళ్తూ ఉంటే ఒక అతను పెయింటింగ్స్ వేసి అమ్ముతున్నారు అనమాట. ఓన్ చేతితో వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ ఏంటంటే ప్యారిస్లో ఫేమస్ మాన్యుమెంట్స్, కెఫేలు, బ్రిడ్జ్లు అవన్నీ ఒరిజినల్ చేతితో వేసిన పెయింటింగ్లు భలే ఉన్నాయి. కాకపోతే ఇదిగోండి ఈ చిన్న పెయింటింగ్స్ ఉన్నాయి చూసారా, ఇది ఒక్కొక్కటి 20 యూరోలు, అంటే 2500 రూపాయలు. ఆ పొడుగ్గా ఉన్నాయి చూసారా, ఈ పొడుగ్గా ఉన్నాయి, ఒక్కొక్కటి 5000 చెప్పారు. సో ఇంకా ఇవి కూడా ఈ పొడుగు కూడా 5000, ఇది 5000, అవి 2500 అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఇంకా తీసుకోలేదు. మనకి ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి. అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా, అతనే అనమాట ఆర్టిస్ట్. వెరీ గుడ్ వర్క్, అమేజింగ్. 25 నిమిషాలు చక్కగా నడుచుకుంటూ వచ్చేసాం. భలే అనిపించింది. నీకేమనిపించింది రోజా? వచ్చాం కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చాం. కార్ పార్కింగ్ ఏంటంటే ఆదివారం ఫ్రీ ప్యారిస్లో. అవును, నార్మల్ డేస్లో అయితే గంటకి 6 యూరోస్, అంటే 600 రూపాయలు. 600, 500, 400 ఏరియాని బట్టి. లంచ్కి ఇంటికి వెళ్దామా లేదంటే ఎక్కడైనా ఫుడ్ తిందామని ఆలోచించుకుంటున్నాం. మొత్తానికి 1:40 అయిపోయింది. మొత్తానికి అదనమాట సరదాగా ఒక ఆదివారం. ప్యూర్ టైంపాస్ వ్లాగ్ అనుకోలేదు. రోజా తీసుకెళ్ళింది ఆ వెయిట్రెస్. పొద్దునే ఆ వెయిట్రెస్ రేస్ ఉందని చెప్పి తీసుకొచ్చింది. ప్యారిస్ వీడియోస్ ఇంకా వస్తాయి, యూరోప్ వీడియోస్ కూడా ఇంకా వస్తాయి. మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గంట కొట్టండి, సో దట్ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే గంట కొట్టాలన్నమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.